జూలై 2025లో ఉత్తరప్రదేశ్లో ఒక ఫేమస్ కబడ్డీ ప్లేయర్ రేబీస్ సోకి చనిపోయిన న్యూస్ ఇండియా మొత్తాన్ని కదిలిచ్చింది. ఆ ప్లేయర్ డ్రైనేజ్లో పడిన కుక్కపిల్లని కాపాడే సమయంలో ఆ కుక్కపిల్ల ఆయన్ని కరిచింది. గాయం చిన్నదే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేశారు. ఆ కుక్కపిల్ల కరిచిన 2 నెలల తర్వాత రేబీస్ లక్షణాలు వచ్చి కోమాలోకి వెళ్ళి చనిపోయారు. ఈ రేబీస్ వైరస్ అంటే ఏంటి? ఇది ఒక జూనోటిక్ డిజీజ్, అంటే జంతువుల నుంచి మనుషుల్లోకి పాకే వైరస్. మెయిన్గా డాగ్స్, క్యాట్స్, ఫాక్సెస్, బ్యాట్స్ ఇంకా మంకీస్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ రేబీస్ వైరస్ మన శరీరాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వాటి లక్షణాలు ఏంటి, ఏ చర్యలు తీసుకుంటే ఈ వైరస్ రాకుండా ఆపొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఇండియాలో మోస్ట్ కామన్ రేబీస్ కేసెస్ స్ట్రీట్ డాగ్స్ లేదా మంకీ బైట్స్ ద్వారా వస్తాయి. ఒక మనిషిని ఈ జంతువుల్లో ఏ జంతువు కరిచినా ఆ కరిచిన చోటులో ఉన్న మజిల్లోకి ఆ జంతువు యొక్క సలైవా వెళ్ళి ఆ సలైవాలో ఉన్న వైరస్ మజిల్ నుంచి బ్రెయిన్కి సోకుతుంది. ఆ జంతువు కరిచిన తర్వాత 10 రోజుల నుండి 3 నెలల లోపు ఈ జబ్బు యొక్క లక్షణాలు ఎప్పుడైనా బయటపడవచ్చు. రేబీస్ వైరస్ లక్షణాలు మొదలయ్యే సమయము ఆ మనిషి యొక్క ఇమ్యూనిటీ బట్టి కూడా ఉంటుంది. ఒక హెల్దీ మనిషిలో 2-3 నెలల వరకు లక్షణాలు బయటపడకపోవచ్చు. అదే ఇమ్యూనిటీ లేని మనుషుల్లో 10 రోజుల్లోనే లక్షణాలు మొదలవ్వచ్చు. లక్షణాలని బట్టి రేబీస్ 2 టైప్స్. టైప్ 1 అగ్రెసివ్ రేబీస్. పేరుకి తగినట్టు ఆ మనిషిలో కోపం, చిరాకు, ఒక పిచ్చి పట్టిన జంతువులో లక్షణాలన్నీ ఆ మనిషిలో కనిపిస్తాయి. అందులోనూ మోస్ట్ కామన్ సిమ్టమ్ హైడ్రోఫోబియా, అంటే నీళ్లు తాగాలంటే భయం. ఈ రేబీస్ వైరస్ మన బ్రెయిన్లో మింగుడు పడే ప్లేస్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ రేబీస్ వచ్చిన వాళ్ళు నీళ్లు తాగినప్పుడల్లా ఎవరో గొంతుని పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నీళ్లు తాగాలంటే చాలా భయపడతారు. నీళ్ళే కాకుండా గాలి తగిలినా అదే ఫీలింగ్లో ఉంటారు. దాన్నే ఏరోఫోబియా అని కూడా అంటారు. ఇలా ఇబ్బంది పడుతూ మెల్లమెల్లగా కోమాలోకి జారిపోయి చనిపోతారు. టైప్ 2 పారాలైటిక్ రేబీస్లో అగ్రెసివ్ బిహేవియర్ ఉండదు, కానీ మెల్లగా చేతులు కాళ్ళు పడిపోయి లోపలున్న ఆర్గన్స్ అన్ని పనిచేయడం ఆపేసి ఊపిరి కూడా అందక కంప్లీట్గా పారలైజ్ అయిపోయి కోమాలోకి వెళ్ళి చనిపోతారు. ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక వాటిని ఆపే ఛాన్సెస్ 0. కాబట్టి టైంకి నివారణ చర్యలు తీసుకోవటమే రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్. ఈ రేబీస్ ప్రివెన్షన్ 2 టైప్స్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే జంతువు కరిచిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు. ఒక జంతువు కరిచినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఆ కరిచిన చోటుని శుభ్రంగా నీళ్లు, సోపుతో డీప్గా కడగాలి. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ని కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రేబీస్ రాకుండా ఆపే ఛాన్సెస్ 100%. రెండోది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఇది మెయిన్గా జంతువులకి ఎక్కువగా సమీపంలో ఉండేవాళ్ళు లేదా రేబీస్కి ఎక్కువ ప్రమాదంలో ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు. మెయిన్గా వెటర్నరీ డాక్టర్స్, జూ వర్కర్స్, వైల్డ్ లైఫ్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్, వీళ్ళు తరచుగా వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇండియాలో రూరల్ ప్లేసెస్లో అండ్ కొన్ని చోట్ల అవేర్నెస్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ రేబీస్ కేసెస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. దానికి మెయిన్ కారణం ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే ఒక జంతువు బైట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన తగిన చర్యలు ఏంటో వీళ్ళకి తెలియకపోవడం. కాబట్టి ఎంత త్వరగా తీసుకుంటే అంత బెటర్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి. రేబీస్ అవేర్నెస్ పెంచండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మన హెల్త్ మన చేతిలో.